మీకు ముచ్చట ఆల్రెడీ ఇక్కడ వెనుక మీకు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే సగానికి సగం అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ రవీంద్ర భారతిలో హైదరాబాద్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యొక్క స్టాచ్యూ పెట్టాలని చెప్పి ప్రభుత్వం దానికి ఆమోదించింది. ఇక ఈ 13 తారీఖు 14 తారీఖు దానికి ఆవిష్కరించబోతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూని ఇక్కడ ఆవిష్కరించొద్దని చెప్పి ఉద్యమకారులు తెలంగాణ ఉన్నటువంటి చాలామంది పెద్దలు కూడా దాన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరి ఈ సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా ఒక 14 లాంగ్వేజెస్లో వేల పాటలు, దాదాపుగా 40,000 పాటలు పాడిండు. మరి తెలుగు సినిమాని, తెలుగు ప్రఖ్యాతని మన భారతదేశం దాటి ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళిండు కదా. ఈయన పాటలు ఇప్పటికీ మనం వింటున్నాం కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ ఇక్కడ ఆవిష్కరించడానికి ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు? ఇట్లాంటి ప్రశ్నలన్నీ జనాల్లో రావచ్చు. కానీ రవీంద్ర భారతిలో హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యొక్క స్టాచ్యూ ఎందుకు ఆవిష్కరించకూడదు అంటే, ఆనాడు జయ జయ హే తెలంగాణ అనే పాటని రసమయ్య బాలకృష్ణ అలాగే అందశ్రీ వీళ్ళందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తోటి ఈ పాట రాసిన తర్వాత అప్పుడు పేరుగాంచినటువంటి సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. తన చేత మనం ఈ పాటను పాడిస్తే ఇంకా పాటకు మరింత ప్రాణం పోసిన వాళ్ళం అవుతామని చెప్పి వీళ్ళు చెన్నైకి వెళ్ళి చెన్నైలో తిని అడగడం జరిగింది. ఈ పాట మీరు పాడాలి, ఈ పాట మీరు పాడితే బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు స్వరాష్ట్రమై తెలంగాణ అనే ఆ ఒక్క పదాన్ని, నేను సమైక్యవాదిని, నేను తెలంగాణ సపరేట్ అవ్వడానికి నేను ఒప్పుకోవట్లేదని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అంటే తెలంగాణని రాష్ట్రం నుండి స్వరాష్ట్రంగా వీళ్ళు చేయడానికి ఒప్పుకోలేదు. నేను ఆ పాట పాడను, ఏదైతే స్వరాష్ట్రమై తెలంగాణ ఆ ఒక్క పదం ఏదైతే ఉందో ఆ ఒక్క పదాన్ని తీసేస్తేనే నేను ఈ పాటను పాడతాను, లేదంటే నేను ఈ పాటను పాడను అని చెప్పి మొత్తంగా అక్కడికే కొట్టేసినటువంటి వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. మరి అట్లాంటి వ్యక్తికి ఈరోజు రవీంద్ర భారతిలో హైదరాబాద్ నడిబొడ్డున ఎందుకు పెట్టాలి స్టాచ్యూ, ఎందుకు ఆవిష్కరించాలి తన విగ్రహాన్ని? ఎందరో మహానుభావులు ఉన్నారు. మరి ఎవరి ఉద్యమకారులు అమరులైనటువంటి ఎంతోమంది ఉన్నారు. మొన్నటి వరకు గద్దర్ అన్న కూడా అవ్వచ్చు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వరంగల్ శంకర్ అవ్వచ్చు. వందల మంది, వేల మంది ఉద్యమకారులు ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ బిడ్డలు వందల్లో సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదు? మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడంటే, నేను జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిస్తే నేను ఎన్టీఆర్ విగ్రహం పెడతాను అంటాడు. ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటాడు. రేపు ఇంకెవరిదో విగ్రహం పెడతా అంటాడు. ఈడ సచివాలయం స్టేట్ సెక్రటేరియట్ ముందు ఆల్రెడీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు. ఇష్టం వచ్చినట్టు ఇది తెలంగాణ పాలన లేకుంటే ఆంధ్రోళ్ళ పాలన అర్థమైతలేదు. ఏపూరు సోమన్న అప్పట్లో ఒక పాట పాడిండు, ఎవని పాలయిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఏపూరు సోమన్న బయటకు వచ్చి మాట్లాడతలేడు. మరి ఎవరు విగ్రహాలు పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు, అసలు తెలంగాణ ఎవరు తెచ్చుకున్నారు, తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నారు, ఇప్పుడు తెలంగాణను ఎవరు ఏరుతున్నారు? తెలంగాణ వద్దని అప్పుడు అడ్డుపడ్డ వాళ్ళే ఇప్పుడు వచ్చి పదవుల కోసం కొట్లాడుతున్నారు తెలంగాణలో. మళ్ళీ వీళ్ళు ఈ ఆంధ్ర పాలకుల విగ్రహాలు, ఆంధ్ర ఈ సింగర్లయి వీళ్ళయి విగ్రహాలు పెడతా అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? ఉద్యమకారులు ఎట్లా ఒప్పుకుంటారు? అందుకని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు అప్పుడైతే ఎవరైతే ఉద్యమం కోసం గొంగడేసుకొని కొట్లాడిల్లో, తెలంగాణ మాకు కావాలని చెప్పి ఎవరైతే పోరాడిల్లో, ఎవరైతే ప్రోగ్రాములు చేసిల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించకూడదు, ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని చెప్పి వాళ్ళు అడ్డుకుంటున్నారు. సో ఇది ముఖ్యంగా ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు ఆవిష్కరించకూడదు అని అంటే ముఖ్య కారణాలు ఇవ్వన్నమాట. అంటే స్వరాష్ట్రంగా తెలంగాణని అప్పుడు ప్రకటిస్తున్నప్పుడు స్వరాష్ట్రం అనే పదానికి నేను ఒప్పుకోను, నేను సమైక్యవాదిని, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, నేను అసలు తెలంగాణ రావడానికి, తెలంగాణ సపరేట్ అవ్వడానికి నేను ఒప్పుకోవట్లేదు అని చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు మనకు రసమయ్య బాలకృష్ణ అయితే ఉన్నాడు. రసమయ్య బాలకృష్ణ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చాలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయొచ్చు. రసమయ్య బాలకృష్ణ ఇప్పుడు లైవ్లోకి వచ్చి డైరెక్ట్ చెప్తున్నాడు, నేను వెళ్ళి అప్పుడు కలిసినప్పుడు నేను ఒప్పుకోనని చెప్పి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పిండు. అట్లాంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటామని చెప్పి రసమయ్య బాలకృష్ణ అవ్వచ్చు, పృథ్వీ రావచ్చు, ఇంకా కొంతమంది ఉద్యమకారులు అవ్వచ్చు, వీళ్ళందరూ వచ్చి కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఎంతోమంది ఉద్యమకారుల విగ్రహాలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? సరే, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలనుకుంటే మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నుంచి మన తెలంగాణ ప్రఖ్యాతిని పెంచిన ఎంతోమంది సినీ రంగంలో ఉన్న నటులు, నటినీలు, సింగర్లు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదు? ఇది ఏ పాలన? తెలంగాణ పాలన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర పాలన అర్థం అవ్వట్లేదని చెప్పి వీళ్ళు
మనకి ఈ ఉద్యమకారులంతా కూడా దీన్ని అడ్డుకుంటున్నారనమాట. సో ముఖ్యంగా అయితే ఇది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ఏంటనేది చెప్పైతే ఇది మీకు క్లియర్ అవుట్ చేశాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి? మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు. కానీ ఎక్కడ పెట్టాలి? దానికంటూ ఒక ప్లేస్ కానీ లేకుంటే సరైన ప్లేస్ చూసి అక్కడ పెట్టి అక్కడ ఆవిష్కరిస్తే అది బాగుంటుంది. ఎందుకంటే ఏ ప్లేస్‌లో అయితే ఏది ఉండాలి, ఏ టైంలో ఏది చేయాలి అది చేస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు రవీంద్ర భారతిలో ఒక ఉద్యమకారుని విగ్రహం అవ్వచ్చు. ఎన్నో పెట్టొచ్చు. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఏ ఉద్యమకారుని విగ్రహం గానీ, ఎవరి ఏదో సినీ రంగంలో ఉన్నటువంటి ఎవరి విగ్రహం గానీ మీరు పెట్టలేదు. ఇప్పుడు మేము ఎవరిదో పెడుతుంటే మీరు వచ్చి అడ్డుకుంటున్నారని అంటున్నారు. సరే ఇక్కడ పార్టీల గురించి పక్కన పెడితే 10 ఏండ్లు వాళ్ళున్నా, ఇంకో 10 ఏండ్లు మీరున్నా గూడా ఎవరి విగ్రహం వాళ్ళు అసలు విగ్రహాల జోలికి వెళ్ళలేదు, విగ్రహాలు పెట్టలేదు. అండ్ మీరు ఎవరిదో విగ్రహం తీసుకొచ్చి పెడతా అంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? మేము ఎట్లా ఒప్పుకుంటాం ముందుగా? వాళ్ళు విగ్రహాల జోలికి వెళ్ళలేదు, వాళ్ళు విగ్రహాలు పెట్టలేదు. ఉద్యమకారులే అవ్వచ్చు, సినీ రంగంలో ఉన్న వాళ్ళే అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరైనా అవ్వచ్చు. వాళ్ళు మరి ఏ విగ్రహం ఒకవేళ వాళ్ళు ఆవిష్కరించినా కూడా ఆ రోజు ఎవ్వరూ అడ్డు చెప్పనటువంటి వ్యక్తి విగ్రహాలు తీసుకొని వాళ్ళు పెట్టిళ్ళు. ఈరోజు మీకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తికి, మీకు నచ్చిన వ్యక్తికి అటు రాజీవ్ గాంధీ అంటారు, ఇటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటారు. ఏం చేసిళ్ళు తెలంగాణకి వాళ్ళు ఏం చేసిళ్ళు? తెలంగాణ ప్రజలకి ఏం చేసిల్లో ఒకసారి ఆలోచించి ఆ విగ్రహాలు అనేవి పెడితే బాగుంటుంది.